నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ నన్ను ఏం అడుగుతారంటే, నువ్వు బక్కగానే ఉన్నావు కదా, ఇంకా వెయిట్ లాస్ వీడియోస్, వెయిట్ లాస్ అని చెప్పి డైట్ అని ఎందుకు చేస్తున్నావు? వెయిట్ గెయిన్ అయినప్పుడు ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తాము అన్నది ఆల్రెడీ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసరికి మనకు ఆయాసం అనిపిస్తుంది, మనకు నచ్చిన డ్రెస్ వేసుకోలేము, అర్థం కాన్ఫిడెంట్గా ఉండలేకపోతాం. ఉమెన్ కొంచెం వెయిట్ గెయిన్ అయ్యింది అనుకోండి, సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నన్ను చూసి నా పిల్లలు కూడా నేర్చుకుంటారు. మళ్ళీ 30 days ఛాలెంజ్ పెట్టుకుని వెయిట్ లాస్ అయ్యానా అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. ఈరోజు ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, చాలా వరకు నా నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ నన్ను ఏం అడుగుతారంటే, అంటే నేను వెయిట్ లాస్ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, సో అవి చూసి లైక్ నువ్వు బక్కగానే ఉన్నావు కదా, ఇంకా వెయిట్ లాస్ వీడియోస్, వెయిట్ లాస్ అని చెప్పి డైట్ అని ఎందుకు చేస్తున్నావు అని చెప్పి. కానీ నా దృష్టిలో వెయిట్ లాస్ అంటే కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు. అసలు వెయిట్ లాస్ అంటే చాలా మంది సన్నగా కనిపించడం, బరువు తగ్గడం అని అనుకుంటారు. సో బరువు తగ్గడం ఒక్కటే కాదు, మన బాడీ యాక్టివ్గా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, అండ్ మనం ఏ డ్రెస్ వేసుకున్నా కాన్ఫిడెంట్గా కంఫర్టబుల్గా ఉండాలి. సో ఇవన్నీ ఒకానొక స్టేజ్లో మనము బరువు అంటే వెయిట్ గెయిన్ అయినప్పుడు ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తాము అన్నది ఆల్రెడీ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. సో నేను కూడా ఆ ఫేస్ నుండి వచ్చాను. నేను వెయిట్ గెయిన్ అయినప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ అందరూ వెయిట్ గెయిన్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అదేంటంటే, మనము లైక్ స్టెప్స్ ఎక్కాలి అన్న కొన్ని స్టెప్స్ ఒక సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసరికి మనకు ఆయాసం అనిపిస్తుంది, మనకు నచ్చిన డ్రెస్ వేసుకోలేము, అన్నీ టైట్ అయిపోతాయి. సో మనం నచ్చిన డ్రెస్ వేసుకోలేకపోతాం, కాన్ఫిడెంట్గా ఉండలేకపోతాం. సో ఇంకా ఇవన్నీ కాకుండా మనము అట్లనే వదిలేసాం అనుకోండి, వెయిట్ గెయిన్ అవుతున్నా కూడా కొంచెమే అవుతున్నాం కదా, వెయిట్ గెయిన్ అవుతే ఏమవుతుంది అని అనుకుంటే, ఓకే వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. కాకపోతే వెయిట్ గెయిన్ అయినప్పుడు చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనము ఫిట్గా ఉండాలి. చాలా వరకు లావుగా ఉన్న, వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు హెల్తీగా ఉంటారు, ఎక్సర్సైజెస్ చేస్తారు, ఫిట్గా ఉంటారు, బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాంటి వాళ్ళకి ఏం కాదు. కానీ చాలా వరకు ఉమెన్ కొంచెం వెయిట్ గెయిన్ అయ్యింది అనుకోండి, సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ ఎందుకంటే మనమే ఇంటిని నడిపించాలి, అలాంటప్పుడు మనమే సిక్ అయిపోతే, మనకే వెయిట్ గెయిన్ అయిపోయి ఏ పని చేయలేకపోతే మన ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? సో ఈ రియలైజేషన్ రావాలి. అందుకని చెప్పి నేను కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాను అని తెలిసినప్పుడే నేను డైట్ మెయింటైన్ చేయడము, హెల్దీ ఫుడ్ తినడము ఇది స్టార్ట్ చేస్తాను అనమాట. ఎందుకనంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. వెయిట్ లాస్ అంటే ఏదో బక్కగా అయిపోయి ఎవరికో ఏదో ప్రూఫ్ చేయడం కాదు. నేను హెల్దీగా ఉన్నానా, ఫిట్గా ఉన్నానా, కాన్ఫిడెంట్గా కంఫర్టబుల్గా ఉన్నానా లేదా అన్నది మనకి మెయిన్ మ్యాటర్ అనమాట. సో ఇఫ్ ఐఎమ్ హెల్దీ అండ్ హ్యాపీ, నా ఫ్యామిలీ కూడా బాగుంటుంది, నన్ను చూసి నా పిల్లలు కూడా నేర్చుకుంటారు. లైక్ నేను ఇప్పుడు హెల్దీ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తే, నేను హెల్దీ ఫుడ్డే తింటూ ఉంటే నా పిల్లలు కూడా హెల్దీ ఫుడ్డే తింటారు. నేను జంక్ని తినకపోతే, జంక్ సైడ్ వెళ్ళకపోతే నా పిల్లలు కూడా మమ్మీ కూడా తినట్లేదు, జంక్ తినొద్దు అని చెప్పి వాళ్ళకి చిన్నప్పటి నుంచే తెలుస్తుంది. సో చిన్నప్పటి నుంచే మనకి వాళ్ళ పిల్లలు మనం మాటలు చెప్పడం కంటే, ఇప్పుడు వాళ్ళు పేస్ట్రీ కావాలి అని అంటారు, కూల్ డ్రింక్స్ కావాలి అంటారు, చిప్స్ కావాలి అని అంటారు. మనము వాళ్ళ ముందు ఎప్పుడైనా తింటున్నాం అనుకో, మనం వాళ్ళు తినేటప్పుడు వద్దు అని అంటే వాళ్ళ మాటలు వింటారా? వినరు. మనము పిల్లలు మాటలు వినడం కంటే మన యాక్షన్స్ని చూసే నేర్చుకుంటారు. సో మనం హెల్దీ ఫుడ్ రోజు క్యారెట్, కుకుంబర్, బీట్రూట్ జ్యూసెస్ కానీ మంచి మంచి హెల్దీ ఫుడ్ తింటున్నాం అనుకో, పిల్లలు కూడా ఇవి తింటే మంచిది, ఇవి తినాలి, మమ్మ ఇదే తింటుంది అని చెప్పి చిన్నప్పటి నుంచే పిల్లలు చూసి నేర్చుకొని ఇదే హెల్దీ ఈటింగ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచే అలవాటు అయిపోయి జంక్ మీదకి వాళ్ళ బ్రెయిన్ వెళ్ళదు. సో జంక్ మీదకి వాళ్ళు వెళ్ళరు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మొక్కకి మనము ఒక రోజు నీళ్లు పోసి తర్వాత 10 days వాటర్ పోయకపోతే ఆ మొక్క మంచిగా పెరుగుతుందా, ఆరోగ్యంగా ఉంటుందా? ఉండదు కదా. అందుకని చెప్పి మనము ఒకరోజు హెల్దీ ఫుడ్ తినేసి ఈరోజు హెల్దీ ఫుడ్ తిన్నా ఇంకా నేను లైఫ్ లాంగ్ హెల్దీగా ఉంటానంటే అది అవ్వదు. డైలీ తినాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సో ఇంకా అది చూసి మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. అండ్ మనం కూడా ఇంట్లో హెల్దీ ఫుడ్డే చేస్తాం కాబట్టి మనము హెల్దీగా ఉంటాం, మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది అని నా ఉద్దేశం. సో నేను ఇంతకుముందే చెప్పినట్టు నేను వెయిట్ గెయిన్ ఫేస్ నుండే వచ్చానమాట. సో నేను 70 kgs నుండి 50 kgsకి వచ్చాను. చాలా కష్టపడే వచ్చానమాట. అంత ఈజీగా వెయిట్ లాస్ అయితే అవ్వం, వెయిట్ గెయిన్ అయినంత ఈజీగా వెయిట్ లాస్ అవ్వము. సో వెయిట్ లాస్ అయిన తర్వాత ఓకే కొన్ని డేస్ ఇంకా నెగ్లెక్ట్ చేశాను అనమాట. లైక్ ఫంక్షన్స్కి వెళ్ళడము, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, కరెక్ట్గా టైంకి తినకపోవడం. మనం టైంకి తినకపోయినా, వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా కూడా మనం వెయిట్ గెయిన్ అవుతాము. సో అట్లా నేను వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే నేను మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను. ఎంత వెయిట్ గెయిన్ అయ్యాను? మరీ ఎక్కువ అవ్వలేదు, 6 to 7 kgs అయ్యాను.
అది డిఫరెన్స్ కనిపించదు బాడీలో. 50 నుంచి 57 వెయిట్ గెయిన్ అయినాము అని అంటే బాడీలో అంత డిఫరెన్స్ కనిపించదు, ఎక్కడో కొంచెం కనిపిస్తుంది అంతే. కాకపోతే అది అట్లనే వదిలేస్తే సడన్గా ఇంకెక్కువ అయిపోతూ ఉంటుంది. సో అట్లా అని చెప్పి నేను ఏం చేశాను, మళ్ళీ 30 డేస్ ఛాలెంజ్ పెట్టుకున్నాను. నాకు నేను స్ట్రిక్ట్గా చేద్దాము, మళ్ళీ వెయిట్ లాస్ నెంబర్ కోసం కాదు, నేను హెల్తీగా ఉండడం కోసమే నేను వెయిట్ లాస్ అన్నది డైట్ కానీ చేస్తాను. సో అందుకని చెప్పి మీరు నా షార్ట్ కూడా చూడండి, హెల్తీ ఈటింగ్ ఛాలెంజ్ అని పెడతాను కానీ వెయిట్ లాస్ ఛాలెంజ్ అని పెట్టాను. సో 30 డేస్ హెల్తీ ఈటింగ్ ఛాలెంజ్ చేశాను. ఈ 30 డేస్లో నేను ఏమైనా చేంజెస్ చూసానా, ఏమైనా వెయిట్ లాస్ అయ్యానా అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో యాక్చువల్గా ఈరోజు 28 డేస్. ఈ 28 డేస్లో నాకు ఏమైనా రిజల్ట్ కనిపించిందా లేదా అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఏంటంటే యాక్చువల్గా నేను ఈ 30 డేస్ ఏం చేశాను, ఆల్రెడీ నేను ప్రతిరోజు కన్సిస్టెన్సీ తోటి ప్రతిరోజు డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. అది చూడకపోతే ఒకసారి ఆ షార్ట్స్ కూడా చూడండి. సో ఏంటంటే ఫస్ట్ నేను ఈ 30 డేస్ ఫాలో అయిన రూల్ ఏంటంటే, మార్నింగ్ ఫస్ట్ లేచిన తర్వాత మౌత్ వాష్ చేసుకొని ఫస్ట్ డిటాక్స్ డ్రింక్ తాగుతాను. ఈ 30 డేస్లో నేను తాగింది ఓన్లీ 2 డ్రింక్స్. ఫస్ట్ ఒకటి వచ్చేసి బ్లాక్ కాఫీ విత్ లెమన్ ఆర్ గీ, సమ్ టైమ్స్ లెమన్ సమ్ టైమ్స్ గీ, అండ్ సెకండ్ వచ్చేసి గ్రీన్ టీ. ఈ 2 డిటాక్స్ డ్రింక్స్ డెఫినెట్గా తీసుకున్నాను మార్నింగ్. అండ్ నెక్స్ట్ తర్వాత డ్రింక్ తీసేసుకున్న తర్వాత నేను ఏంటంటే ఇంట్లో వర్క్స్ చేసుకుంటాను, లైక్ కుకింగ్, కిచెన్లోకి వెళ్ళిపోతాను అనమాట. మా బాబు స్కూల్కి వెళ్ళే లోపు నా కిచెన్ వర్క్ అంతా అయిపోతుంది. 8:30 వరకు అట్లా అయిపోతుంది. 8:30 to 9 లైక్ నార్మల్గా స్ట్రెచెస్ ఎక్సర్సైజెస్ చేసుకొని కొద్దిసేపు వాకింగ్ కూడా చేసేదాన్ని. ఒక 10-15 మినిట్స్ వాకింగ్ చేసేదాన్ని, ఒక 15 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని. దాని తర్వాత ఇంకా బ్రష్ చేసేసి లైక్ టిఫిన్ చేసేదాన్ని. టిఫిన్ కూడా నేను ఎక్కువ హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా చూస్ చేసుకున్నాను. సో నో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను అనమాట ఈ 30 డేస్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ లంచ్, మధ్యలో ఇంకేం తినలేదు. డైరెక్ట్ లంచ్లోకి నేను రైస్ తినేదాన్ని. మ్యాక్సిమం రైస్ తీసుకున్నాను, ఎప్పుడో 1 or 2 డేస్ స్కిప్ చేశానేమో. మ్యాక్సిమం 30 డేస్ కొంచెం రైస్. వెయిట్ లాస్ చేసేటప్పుడు చాలా మంది రైస్ తింటే వెయిట్ గెయిన్ అవుతారు అనుకుంటారు, కానీ నా ఒపీనియన్లో రైస్ వెయిట్ గెయిన్కి ఏమంత ప్రాబ్లం కాదు. లైక్ మనం పోర్షన్ చూసుకోవాలి, ఎంత తింటున్నాము అన్నది చూసుకోవాలి. ఎక్కువగా తింటే వెయిట్ గెయిన్ అవుతారు, కొంచెం ఒక చిన్న కప్ తింటే సరిపోతుంది. అన్నం కంటే డబల్ క్వాంటిటీలో కర్రీ పెట్టుకునేదాన్ని నేను. సో క్యారెట్ బీట్రూట్తో స్టార్ట్ చేసి కొంచెం రైస్, అండ్ ఏ కర్రీ చేసుకుంటే ఆ కర్రీ రైస్ తినేదాన్ని మధ్యాహ్నం. అండ్ మళ్ళీ ఈవినింగ్కి నేను టీ తాగేదాన్ని. అది టీ అన్హెల్దీ కాబట్టి నేను అది షార్ట్స్లో అప్లోడ్ చేయలేదు, బట్ నేను టీ అయితే తాగేదాన్ని. అండ్ నెక్స్ట్ డిన్నర్లోకి మ్యాక్సిమం నేను జొన్న రొట్టెలు చేసుకున్నాను. జొన్న రొట్టెలు తినేదాన్ని. జొన్న రొట్టెలు కుదరకపోతే సలాడ్స్ చేసుకునేదాన్ని, ఏదైనా సలాడ్ ప్రిపేర్ చేసుకొని తినేదాన్ని. లేదంటే ఏదైనా ఫ్రూట్, బ్రెడ్, పీనట్ ఇట్లా ఏదో సింపుల్గా చాలా లైట్గా ఉండేటట్టు చూసుకునేదాన్ని అనమాట. అండ్ మళ్ళీ నైట్ పడుకునే ముందు బ్లాక్ కాఫీ తీసుకునేదాన్ని. సో ఇది నేను ఫాలో అయ్యిందనమాట ఈ 30 డేస్, అంటే 28 డేస్. ఈ 28 డేస్ కన్సిస్టెన్సీతో రెగ్యులర్గా ఇదే ఫాలో అయ్యాను. ఇట్లా ఫాలో అవ్వడం వల్ల ఇప్పుడు నేను 57 kgs ఉన్నానని చెప్పాను కదా, నా వెయిట్ లాస్ ఏమైనా తగ్గిందా లేదా అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి డే 1 అనమాట. డే 1 రోజు చెక్ చేసుకుంటే నా వెయిట్ వచ్చేసి 56.80, ఆల్మోస్ట్ 57 ఉంది. అండ్ మళ్ళీ నేను తర్వాత 2 డేస్ తర్వాత చెక్ చేసుకున్నాను అనమాట. అప్పుడు కొంచెం వెయిట్ తగ్గినట్టు చూపించింది, లైక్ 55-56 చూపించింది. మళ్ళీ నెక్స్ట్ డేనే చూసుకుంటే మళ్ళీ 57 చూపించింది. ఆ రోజు వీడియో రికార్డ్ చేయాలి. ఇట్లా డైలీ చెక్ చేస్తుంటే కాన్ఫిడెన్స్ పోతుంది అని చెప్పి 25 డేస్ తర్వాత చూస్తే చూడండి 51.50. నిజంగా షాక్ అయిపోయాను. నిజంగా చెప్తున్నా, రిజల్ట్ చూసి నేనే షాక్ అయిపోయాను. అండ్ నాకు ఇలా జరిగింది అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది అని లేదు. నేను 57 ఫస్ట్ డే చూసుకున్నప్పుడు 57 kgs ఉండే. తర్వాత ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చూసుకున్నాను, 56కి వచ్చేసాను. హ్యాపీ అనిపించింది, ఓకే తగ్గుతున్నాను అని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ డేనే చూసుకున్నాను, ఈరోజు 56 చూపించింది కదా, నెక్స్ట్ డేనే చూసుకుంటే మళ్ళీ 57కి వచ్చేసాను. సో ఇట్లా చూసుకుంటే కాన్ఫిడెన్స్ పోతుంది అని చెప్పి నేను ఏం చేశానంటే 15-20 డేస్ గ్యాప్ ఇచ్చేసాను. గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సడన్గా నేను 25th డే అనుకుంటా, 25th డే చూసుకుంటే 51 kgsకి వచ్చేసాను. అసలు రిజల్ట్ చూసి నిజంగా అంటే షాక్ అయిపోయాను నేను. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నాకు అంత ఈజీగా 25 డేస్లోనే నాకు 6 kgs తగ్గాను అని అంటే నాకు అయినట్టే ప్రతి ఒక్కరికి జరుగుతుంది అని లేదు. మనం ఫస్ట్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెయిట్ మెషిన్ మీద నెంబర్ కాదు మనకు కావాల్సింది,
కొంతమందికి రిజల్ట్ ఫాస్ట్గా చూపిస్తుంది, కొంతమందికి రిజల్ట్ స్లోగా చూపిస్తుంది. కాకపోతే కన్సిస్టెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్. మీకు రిజల్ట్ చూపించినా చూపించకపోయినా మీరు అదే హెల్తీ ఈటింగ్, దాంట్లో తప్పు లేదు కదా, హెల్తీ ఈటింగ్ చేస్తున్నారు, అది మనకు మంచిది. సో మెల్లగా అయినా సరే రిజల్ట్ డెఫినెట్గా వస్తుంది అండ్ మీ బాడీ హెల్తీగా ఉంటుంది. సో ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చూపిస్తుంది. బై గాడ్స్ గ్రేస్ నాకు 25 డేస్లోనే రిజల్ట్ మంచిగా చూపించింది. ఐఎమ్ హ్యాపీ. సో చాలా మంది 2 డేస్లో ఈ పౌడర్ తాగితే, ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే, ఈ డ్రింక్ తాగితే వెయిట్ లాస్ అయిపోతారు, 5 kgs తగ్గిపోతారు, అవన్నీ ట్రాష్, అవన్నీ నమ్మొద్దు. ఏది 1-2 డేస్లో రిజల్ట్ చూయించదు. ఒకవేళ చూయించినా కూడా అది ఎప్పటికీ ఉండదు. ఇప్పుడు నేను చెప్పినట్టు, ఫర్ ఎగ్జాంపుల్గా ముందు చెప్పినట్టు, నాకు 57 ఉన్న నేను 2 డేస్లో నాకు 56 చూపించి మళ్ళీ 3rd డే వెళ్తే మళ్ళీ నాకు 57 చూపించింది. మళ్ళీ నేను వెయిట్ గెయిన్ అయ్యాను కదా. ఒక్కొక్కసారి ఫాస్ట్గా చూపిస్తుంది, ఒక్కొక్కసారి మళ్ళీ అదే వెయిట్కి వస్తాము. అది అక్కడికే ఉండిపోదు. మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. మనం ఎంత తింటున్నాం, ఏం ఫుడ్ తింటున్నాం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వెయిట్ మెషిన్ మీద నెంబర్ ఎంత కనిపిస్తుంది అన్నది కాదు. సో స్లోగా అయినా సరే డెఫినెట్గా రిజల్ట్ చూపిస్తుంది. అండ్ మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. రిజల్ట్ కోసం చూడకుండా 100% రిజల్ట్ మీకు వస్తుంది. వెయిట్ లాస్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, రీచ్ అయిపోయాము అన్నది కాదు. అది ఒక లైఫ్ స్టైల్ జర్నీ అనమాట. మన లైఫ్ స్టైల్నే చేంజ్ చేస్తుంది ఆ జర్నీ. ఒక్కసారి వెయిట్ తగ్గిపోతే సరిపోదు, అది లైఫ్ లాంగ్ ఉండదు కదా అదే వెయిట్. సో మనం మన హెల్త్ని చూసుకుంటూ ఉండాలి. ఈ వీడియో రూపంలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, వెయిట్ లాస్ అంటే కేవలం బక్కగా అవ్వడము, బరువు తగ్గడం మాత్రమే కాదు, మనం హెల్తీగా ఫిట్గా ఉండాలి. సో నేను వెయిట్ గెయిన్ అయ్యాను కదా, 5 to 6 kgs 7 kgs అయ్యాను. సో అది నా బాడీలో చేంజెస్ ఏం అవ్వలేదు, కాకపోతే నెంబర్లో చేంజెస్ కనిపించాయి. నేను అది అట్లనే వదిలేసి ఉండుంటే 65-70 దాకా మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని, అప్పుడు నాకు బాడీలో చేంజెస్ కనిపించేవి. సో అట్లా కాకుండా అలర్ట్ అయ్యానమాట. నేను అలర్ట్ అయ్యి మళ్ళీ 30 days చాలా స్ట్రిక్ట్గా హెల్తీ ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ వెయిట్ లాస్ అన్నది అయ్యాను. సో రిజల్ట్ మీరు కూడా చూసారు కదా, అది అనమాట. ఇదన్నమాట వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గానే ఉంది అని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.